హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. సాధారణంగా పూరీలు మనం బ్రేక్ఫాస్ట్లో అదే ఆలు మసాలా లేకపోతే అప్పుడప్పుడు లంచ్లో తినాలనుకుంటే కొన్నిసార్లు కోడి కూరతోటి కూడా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం నార్త్ ఇండియా సైడ్ వెళ్తే వాళ్ళు పూరి అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. లంచ్లో చేసినప్పుడు మాత్రం అవి చిట్టి చిట్టి పూరీలు, కొంచెం కాస్తా పూరీలు, అంటే మరి మన సాఫ్ట్ పూరీలా కాకుండా కొంచెం కరకరలాడుతూ ఉండే ఈ పూరీలు చేసుకుంటారు. ఇవి థాలీలో అంటే 2-3 రకాల కూరలు ఇచ్చినప్పుడు ఇలా సర్వ్ చేస్తూ ఉంటారు. హోటల్ ఏంటి ఇళ్లలో కూడా ఇలా చేసి సర్వ్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, పండగలు, పబ్బాలు ఏవైనా కానీ ఇలాంటి చిన్న చిన్న పూరీలు చేసుకుంటారు. పూరీల్లో అజ్వైన్ అంటే మన వామ వేసుకునే ఈ పూరిని కాస్తా అజ్వైని పూరి అంటారు. ఈ పూరి చేసుకోవడం కోసం చూడండి, మన దగ్గర అజ్వైన్ ఉంది. ఈ అజ్వైన్లో అంటే ఈ వామ మనకి మంచి సువాసన రావడం కోసం కొంచెం ఇలా డించిక్ అంటే ఇలా రోటి దాంట్లో వేసుకొని, ఎక్కువగా కాదు కొంచెం, అంటే ఇదేం పొడి అవ్వాలని కాదు, కొంచెం సువాసన బయటికి చక్కగా వస్తుంది. అలా చేసుకొని ఒక దాంట్లో మనం దేంట్లో అయితే మనం పిండి కలుపుకుంటామో అందులో వేసుకుందాం. అలాగే దీంట్లో రవ్వ, మన సూజీ రవ్వ ఇందులో వేసుకొని, దీంతో పాటు పసుపు, కొంచెం కారం, అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే మరీ వాసన ఎక్కువ వస్తుంది, కొంచెం ఉండాలి. మీరు వేయకపోయినా పర్లేదు. ఇందులో మనం గోధుమ పిండి, అలాగే ఇందులో మైదా పిండి కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ముందుగా కొంచెం నూనె కూడా పైనుంచి కొంచెం పోసుకుందాం. ఒక చెంచాడు నూనె పోసేసి ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుందాం. ఇది కలుపుతూ దీంట్లో ఉప్పు కూడా మనకి ఎంత కావాలో తగినంత ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం కలిసిన తర్వాత నీళ్లు పోసి ఎలా కలుపుకోవాలి, పూరీలకి కొంచెం గట్టి పిండి కలుపుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే పూరీలకి తెలియకుండా కొత్తగా వంటలు చేసేవాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి చపాతీలా సాఫ్ట్గా కలుపుకుంటారు. అలా కలుపుకున్నప్పుడు మనం దీని ఒత్తడానికి కోసం కొంచెం పిండి కానీ వేసి ఒత్తుతారు. అలా పూరీలకి ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే మన నూనె పాడైపోతుంది. అందుకని చెప్పేసి గట్టిగా కలుపుకొని చేసుకుందాం. కొంచెం నీళ్లు వేసుకొని గట్టి పిండి కలిపేసుకుందాం. పిండి కలిపిన తర్వాత, ఎందుకంటే గట్టి పిండి కలిపాం కదా, పైన ఒట్టిగా ఎండిపోతుంది. ఎండకుండా కొంచెం తడిగుడ్డను తడిపేసి వేసుకోవాలి. అలా అని చెప్పి మరి ఎక్కువ నీళ్ళు ఉంటే పిండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అందుకే గుడ్డను తడిపి నీళ్ళన్నీ పిండేసి ఇలా కప్పేసి పెట్టుకొని, తర్వాత వేడి నూనెలో ఇలా పూరీలు ఫ్రై చేసి తింటే సూపర్. రెడీగా ఉన్నప్పుడు మనం కావాలంటే ముందుగా కూడా వీటిని చిట్టి ఉండలుగా చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎటువంటి సైజు పూరీలు చేయాలనుకుంటే ఆ సైజులో కనుక మనం పూరీలు ఉండలు చేసేసి పెట్టుకోవచ్చు. ఇలా ఉన్న తర్వాత మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఇవి చిన్న పూరీలు అయితే చిన్నగా చేసి మనం పెట్టేసుకుందాం. అంతేకాకుండా మనం చాలా ఎక్కువగా పూరీలు చేసేటప్పుడైతే మేము ఇలా పొడుగ్గా ఒక పాములాగా చేసి దాన్ని కట్ చేసేసుకుంటాం. అలా చేసేసుకుంటే మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మనం ముందుగా దీన్ని ఇలా పొడుగ్గా చేసేసుకుందాం. ఇలా పొడుగ్గా చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే అన్నీ సేమ్ సైజ్, అంటే ఒకే సైజులో మనకు వచ్చేస్తాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లో వేసేసి కొంచెం అంత నూనె, అంటే చెప్పాను కదా మనం ఒత్తేటప్పుడు పిండి వేసి చేయకూడదు, వీటితోటే చేయాలి. కాబట్టి కొంచెం అంత చేతికి నూనె అద్దుకొని మనం ఈ ఉండల్ని ఇలా నూనె కొంచెం కనుక అంటించేస్తే ఒత్తేటప్పుడు పిండి అవసరం లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా మనం పూరీలు చేసుకోవచ్చు. పూరీలు కూడా మనం ఈజీగా ఒత్తేసుకోవడమే. కాకపోతే మరీ సన్నగా ఉంటే పూరీలు అప్పడాల్లా తయారవుతాయి, మరీ లావుగా ఉంటే మరి అవి చక్కగా ఉబ్బవు. కాబట్టి మనం చిట్టిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఎంతో సింపుల్. చూసారు కదా, ఇలా ఏంటి కొంచెం కూడా పిండి వేయకుండా చేయాలి అంటే నేను చూపించినట్టు పిండిలో నూనె వేసేసుకొని చేస్తే బాగుంటుంది. మరి నూనె వేడిగా ఉన్నప్పుడు వేసి ఫ్రై చేసుకుందాం. ఈరోజు మనం పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం
మనం న్యాచురల్ వారి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ప్రకృతిలో ఉన్న omega-6 అట్లాగే వైటమిన్ A, D కూడా ఉంటాయి. దానివల్ల ఏంటి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి నూనె తగినంత తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. పూరీలు ఫ్రై చేసేసుకుందామా? తీసి వేడి నూనెలో వేసిన తర్వాత పైకి వచ్చేటప్పుడు మన జాలి గరిటెతోటి ఇలా ఒత్తితే మన పూరీలు చక్కగా ఉబ్బుతాయి, గుండ్రంగా తయారవుతాయి. చూసారా ఎంత సింపులో? ఇలా వచ్చిన తర్వాత వాటిని ఇంకో వైపు కూడా తిప్పేసుకుందాం. ఈ పూరీలు చేస్తూ ఉంటే నాకు హోటల్లో జాయిన్ అయిన కొత్త రోజుల్లో గుర్తుకొస్తున్నాయి. అప్పుడు ఏంటి, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటే ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ పూరీలన్నీ ఒత్తాలి. కొన్ని వేల పూరీలు ఈ చేత్తోటి ఒక్కడనే ఒత్తేవాడిని. మరి పూరీలు రెడీ అయిపోయినాయి. కాస్త పూరీలు అంటే చూడండి ఎంత చక్కగా ఇలాగే రౌండ్గా గోలుగప్పాల్లా ఉంటాయి. వేడి పూరీలు తింటే భలే టేస్టీగా ఉంటాయి. లోపల నుంచి సూపర్. ఇందులో మనం ఎటువంటి కూర అన్నా వేసుకొని తినొచ్చు. పన్నీర్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఏది చేసుకున్నా భలేగా ఉంటాయి. మరి ఇందులో మనం చక్కటి వాము వేసాం కదా, నూనెలో ఫ్రై చేసిన మన కడుపుకి హాయిగా ఉంటుంది వాము వేయడం వల్ల. మంచిగా ఇలా తినండి, కానీ అప్పుడప్పుడు కొంచెం మన ఆరోగ్యం మీద కూడా కొంచెం ధ్యాస పెట్టండి. కాస్తా పూరి తయారు చేయ విధానం: ఒక బౌల్లో కచ్చా పచ్చగా దంచిన వాము, రవ్వ, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, గోధుమ పిండి, మైదా పిండి, నూనె, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. 4-5 నిమిషాల తరువాత ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి పూరిల్లా ఒత్తుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎటువంటి కూరలతో, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ లో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. వడలు ఎన్నో రకాలు చేసుకున్నాం. చిల్లున్న వడలు, చిల్లు లేని వడలు, చిట్టి వడలు, పెద్ద వడలు. మరి ఈరోజు మనం చేసేదైతే మధుర వడ. ఇది మనం కర్ణాటక వెళ్ళామనుకోండి, అక్కడ ఎంత ఉంటుంది తెలుసా వడ? ఇంత ఉంటుంది. కానీ మరి మా మూకుడు ఇంతే ఉంది కాబట్టి మేము ఇంతగా తయారు చేస్తాం. మీ ఇంట్లో పెద్ద మూకుడు ఉంటే మీరు ఇంతగా చేసుకోండి. రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో, సూపర్గా ఉంటుంది. కాకపోతే చేయడానికి ఒక చిన్న టెక్నిక్, అది ఎలా చేయాలో మరి చూద్దాం. ఈ మధుర వడ అనేదానికి మనం ఫస్ట్గా ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుందాం. మరి దీంట్లో కొంచెం చిటికెడంత ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసేసుకుందాం. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. అన్నీ సన్నగా తరగండి, ఏం లేదు, ఏది వేసినా సన్నగా తరిగేసేయండి. మరి దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు కూడా కొంచెం, ఇది మీకు కావాలంటే వేయండి, లేకపోతే లేదు, కానీ బాగుంటుంది తినడానికి, చూడడానికి కూడా కొంచెం వేసుకుందాం. అయితే దీంట్లో ఒక చెంచాడు నెయ్యి ఇందులో వేసేసుకుందాం. ఈ నెయ్యి మనం ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ వడలు కొంచెం కరకరలాడుతూ వస్తుంది. సో ఇది వేసిన తర్వాత దీంట్లో ఇది చేసుకోవడం కోసం మైదా పిండి వాడదాం. 1 కప్పు మైదా పిండి వేస్తే 1 కప్పు బియ్యం పిండి, కొంచెం తక్కువగా మనం రవ్వ అంటే బాంబే రవ్వ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసిన ఆ నెయ్యితో పాటు దీన్ని పొడిగా చేసేసుకుందాం. అలాగే ఆ ఉల్లిపాయలు అన్నీ దీన్ని చక్కగా కలుపుదాం. అయితే ఈ నెయ్యి ఇలా కలుపుకోవడం వల్ల మన వడలు కరకరలాడుతూ వస్తుంది. దీన్నే షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. ఇలా మనం కలపకుండా నీళ్లు కలిపేసి ముందు తర్వాత అందులో నెయ్యి కలిపితే ఇవి కరకరలాడుతూ రావు. కాబట్టి ఈ చిన్న టెక్నిక్ మాత్రం ఫస్ట్గా మీరు చేసుకోవాలి. ఏం చేయాలి, నెయ్యి వేసి పిండిని ఇలా పొడిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి మరీ మెత్తగా కలిపితే మరి ఈ వడలు వేయడానికి రాదు. అందుకని చెప్పేసి మరీ మెత్తగా కాకుండా పూరీల కంటే కొంచెం అంత గట్టిగా కలుపుకోవడమే బెటర్. ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం నీళ్లు జల్లేసుకొని ముద్దలా కలుపుకుందాం. నాకు తెలిసి ఈ మాత్రం నీళ్లు సరిపోతాయి. మరి పిండిలా కలుపుకుందాం, అంటే ఒక ముద్దలా కలుపుకొని తర్వాత వడలు ఎట్లా వేయాలో చూపిస్తాను. ఈ వడలు మీకు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఇలా ఉండలాగా చేసుకొని
కావాలంటే అరటాకు మీద కూడా చేసుకోవచ్చు, లేదంటే చేతితోటి కూడా మనం చక్కగా ఈ వడలు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మరి గుండ్రంగా చేసుకోండి, నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ మూకుల్లో 2 వేస్తే సరిపోతుంది అనుకుంటా. ఇలా మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఈ మధుర వడ మన అప్పాల కంటే కొంచెం లావుగా ఉంటాయి. మరీ ఎక్కువ వేడిలో చేయకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్. సమోసాలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎలా మనం కొంచెం తక్కువ వేడిలో చేసుకుంటాం అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మంచి గోల్డెన్ కలర్ లైట్గా వచ్చినప్పుడు ఇవి తీసేసి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తినాలో కూడా మీకు చెప్తాను. ఇవి కరెక్ట్గా ఫ్రై అయినాయి మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ ఉల్లిపాయలు మనం ఏవైతే వేసామో అవి కొంచెం ఎక్కువగా కలర్ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కలర్ వచ్చేసాయి. ఇవి తీసి మనం ఒక పేపర్ టవల్ మీద వేసేసుకుందాం. నూనెలో ఫ్రై చేసిన ముందుగా మనం ఇందులో కొంచెం నెయ్యేసి వేసాం కదా, తినేటప్పుడు మనకు అదే టేస్ట్ వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మనం చట్నీతో కానీ ఆవకాయతో కానీ దేంతో కానీ తినొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్లో కూడా స్నాక్స్ లాగా, ఈవినింగ్ కూడా స్నాక్స్ లాగా తినొచ్చు. మరి మధుర వడ చూశారు కదా, మరి నెక్స్ట్ మీరు చూడాల్సింది నేను ఎలా తింటాను. ఇలా చేత్తో ఇలా గట్టిగా బెండ్ చేయగానే విరిగిపోతాయి. వేడి వేడిగా టమాటా పచ్చడి, పాత చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి దేంతో తిన్నా భలే సూపర్గా ఉంటాయి. బాగుంది. ఈరోజు మాత్రం నేను మాత్రం బ్రేక్ఫాస్ట్లో మధుర వడనే తింటాను. ఏమి మధురం, మధుర వడ అంటేనే మరి మధురం. చూశారు కదా, భలే భలే బ్రేక్ఫాస్ట్లో మధుర వడ నేర్చేసుకున్నాం. మరిన్ని వంటకాలు ఎన్నెన్నో నేర్చుకుందాం భలే భలే బ్రేక్ఫాస్ట్లో. కానీ ఇది మాత్రం మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మధుర వడ తయారు చేయు విధానం. ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయ ముక్కలు, నెయ్యి, మైదా పిండి, బియ్యం పిండి, రవ్వ వేసి ఒకసారి చక్కగా కలిపి పెట్టుకోవాలి. దాంట్లో తగిన నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండ్రాలుగా చేసి వడల్లా ఒత్తుకోవాలి. వేడి వేడి నూనెలో వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. మనకి పాయసం అంటే ఎంత ఇష్టం అండి, ఎన్ని రకరకాల పాయసం చేసుకుంటూ ఉంటాం. అయితే ఎక్కువగా మనం పాల పాయసం అని సేమియాతో చేసుకుంటాం. కానీ అందులో మీరు రకరకాలు యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం క్యారెట్ సేమియా పాయసమే మన మధురం, మన మిఠాయిలో స్వీట్. క్యారెట్ అయితే ముందుగా కొంచెం ఉడకబెట్టేసుకుందాం. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో క్యారెట్ వేసేసి చక్కగా దాన్ని ఎక్కువగా కుక్ చేయాలి, అంటే మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి. తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని మనం పాయసం చేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. ఎప్పుడు ఇలా వేడి వేడిగా మనం గ్రైండ్ చేయకూడదు, ఎందుకంటే వేడి నీళ్లు మన మీద పడి కాలే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. క్యారెట్ పేస్ట్ రెడీ అయిపోయింది. అంటే పచ్చి క్యారెట్ కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకోవచ్చు, కానీ తర్వాత ఎక్కువ టైం పడుతుంది. ఇలా కనుక క్యారెట్ మనం బాయిల్ చేసేసుకొని పేస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్యారెట్ సేమియా పాయసం చేసుకోవడం కోసం ముందుగా ఒక చెంచాడు నెయ్యి మనం ఒక గిన్నెలో తీసుకుందాం. మరి దీంట్లో ఇది మెల్ట్ అవుతున్నప్పుడు దీంట్లో మనం జీడిపప్పు, అలాగే సేమియా, కిష్మిష్, అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదాం ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే ఇవన్నిటిని కలిపి స్లోగా మనం ఫ్రై చేసుకుందాం. అంటే మంట మరీ ఎక్కువ పెట్టి కాలవకండి, స్లోగా దీన్ని కొంచెం అంతా వేగనిద్దాం. కొంచెం అంత మంచి దూర రంగు వచ్చిన తర్వాత మనం దీంట్లో పాలు పోసేసుకుందాం. పంచదార కూడా వేసేసుకోవచ్చు. సేమియా మరి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కదా, పంచదార కూడా వేసేసుకుందాం. మరి పంచదార ఎక్కువ వేసినట్టు అనిపిస్తుందా? అనిపించినా పర్లేదు, ఎందుకంటే దీంట్లో క్యారెట్ పేస్ట్ కూడా వేయబోతున్నాం కదా. పాలు చక్కగా మరుగుతూ ఈ సేమియా కొంచెం అంత ఉడికిన తర్వాత క్యారెట్ పేస్ట్ అందులో వేసుకుందాం. కొంచెం పాలు మరుగుతున్న తర్వాత మనం ఇందులో క్యారెట్ కూడా బాగా పేస్ట్ చేసుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి
కలిపితే మనకేంటి ఇందులో టేస్ట్కి టేస్ట్ కొంచెం వెరైటీ ఏంటి అంటే ఇదేదో మీకు చేతగాని డిష్ నేను చూపిస్తున్నట్టు కాదు, మామూలు చేసుకునే దాంట్లో కూడా ఎలా కొంచెం వెరైటీ చేసుకొని ముఖ్యంగా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టచ్చు. చూసారు కదా, ఇప్పుడు చూడటానికి కూడా మంచి కలర్ వచ్చేసింది. తినేటప్పుడు కూడా ఆర్డినరీ పాయసం కాకుండా ఇలా చేసుకోవచ్చు. మనకి సేమియా అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో యాలకుల పొడి ఎంతగా వేసుకుంటే అంత రుచి. సో మరి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇది చల్లగా తినాలా వేడిగా తినాలి అంటే మరి నాకైతే కొంచెం చల్లగా చేసుకొని తినాలి. అయితే చల్లగా చేసుకొని తినాలంటే మరి ఇది కొంచెం అంత పలసగా ఉంచుకోవాలి, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. లేదు వేడివేడిగా తినాలి అంటే ఇది పర్ఫెక్ట్. సో మరి స్టవ్ కట్టేసి మరి వడ్డించేసుకోవడమే. మరి మన సేమియా క్యారెట్ పాయసం రెడీ. కుండెడు తింటే అంటే ఒక బౌల్ నిండా తింటే చాలా బాగుంటుంది. ఈ పాయసం తింటే మనం మామూలు పాయసం కంటే ఇలా క్యారెట్ వేసుకు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది సేమియా ప్లస్ క్యారెట్ ఎలా ఉందంటే సూపర్ అంటే సూపర్. మరి మధురం మన మిఠాయిలు కొత్త మిఠాయిలు నేర్చుకుందాం, చూస్తూనే ఉండండి. క్యారెట్ సేమియా పాయసం తయారు చేయ విధానం. ముందుగా క్యారెట్ ముక్కలను ఉడికించి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలో నెయ్యి వేడి చేసి సేమియా, జీడిపప్పు, ఎండు ద్రాక్షాలు, బాదాం ముక్కలు వేసి వేయించుకొని దాంట్లో పాలు, పంచదార కూడా వేసి మరగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ప్యూరీ కూడా వేసి ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా ఉడికించి చివరిగా యాలకుల పొడి వేసి వేడివేడిగా తింటే చాలా బాగుంది. ఈ రోజు చకచకా చట్నీల్లో ఉడికించే పచ్చడి అంటే కొంతమందికి నూనె ఇలాంటివి వేయకుండా పచ్చళ్ళు కావాలి అంటే ఇలా ఉడికించే పచ్చళ్ళు నేర్చుకోవడం చాలా మంచిది. ఉడికించే పచ్చడి ఏంటండి, ఉడికే పచ్చడి, ఉడికించే పచ్చడి కూడా మన షోలో నేర్చుకుందాం. మరి ఇప్పుడైతే ఉడికించే పచ్చడి అంటే మనం అన్నీ వేసి ఉడకపెట్టేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే మంచి అద్భుతమైన పచ్చడి రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో కొన్ని నీళ్లు వేసి, అంటే ఒకవేళ మీకు నూనె వేసుకోవాలంటే నూనె కొంచెం వేసి ఇవన్నీ కొంచెం వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ మనం ఈరోజు చేసేది ఉడికించే పచ్చడి కాబట్టి నూనె కూడా వేయట్లేదు. ఇందులో చిటికెడంత పసుపు, చింతపండు కొంచెం, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు, ఇందులో కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు పట్టే అవకాశం ఉంటుంది, ఎందుకంటే టమాటాలు ఇవన్నీ చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం నీళ్లు పోయేంత వరకు కొంచెం ఉడికించుకుందాం. చట్నీలు చేసుకోవాలంటే మిక్సీ వాడుతున్నాం, కానీ ఇలాంటి చట్నీకి అయితే మన పప్పు గుర్తున్నా పర్లేదు, ఇలా వేసేసి మీకు ఓపిక ఉంటే చక్కగా దంచండి. దీంతో ఇంకా చట్నీ టేస్టీగా ఉంటుంది, మన అమ్మమ్మలు చేసిన చట్నీలా ఉంటుంది. మరి నేనైతే ఓపిక లేదు, మిక్సీలో వేసి చేసేస్తాను. సో ఇంకా కొంచెం నీళ్లు పోయిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుందాం. మన చట్నీ రెడీ అయిపోయింది చూడండి. మరి ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే అద్భుతం. దీని సువాసన కూడా ఎంతో ఫ్రెష్ ఫ్లేవర్స్, ఒక్క చుక్క నూనె లేకుండా హెల్తీ చట్నీస్ కూడా ఇలా మనం చేసుకోవచ్చు. మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నా భలే అద్భుతంగా ఉంది. మరి ఆహా సూపర్ అంటే సూపర్. మరి కడుపుకి లైట్గా తినాలనుకున్నప్పుడు అంటే కొంచెం పొంగల్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ చట్నీతో పాటు తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మరి చూస్తూనే ఉండండి మన చకచకా చట్నీలు. అలాగే మీ దగ్గర ఏమన్నా ఫేవరెట్ రెసిపీస్ ఉంటే కనుక మాతో పాటు షేర్ చేసుకోండి. మాతో షేర్ చేసుకుంటే మొత్తం యావత్ మన తెలుగు వాళ్ళందరికీ మీ చట్నీ నేను షేర్ చేస్తాను. అందరూ ఇట్లాంటి అద్భుతమైన చట్నీలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా చేసుకొని తినచ్చు. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032.
మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత చూశారు కదండి ఈరోజు స్పెషల్స్. రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.